अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद తెలుగు సోదరీమణులకు ముస్లిం సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మన జీవితం పరీక్ష సమయం. మనము ఇక్కడ మంచైనా చేయగలము, చెడైనా చేయగలం. అంతవరకే మనకు పవర్ ఇవ్వబడింది. అందువల్ల ఇక్కడ ఇస్లాం ప్రకారం జీవిస్తూ ఇస్లాం ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకొని దాని ప్రకారం జీవించాలి, దాన్ని ఇతరులకు అందజేయాలి. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం. అందులోని భాగంగా 3 భాగాలు అయిపోయాయి. ఇది చివరి భాగం. ఎవరైనా అస్వస్థతతో ఉంటే కుడి చేతితో అతన్ని నిమురుతూ అతనికి స్వస్థత ప్రసాదించమని అల్లాహను ప్రార్థించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోగిని తన కుడి చేతితో నిమురుతూ దుఆ పఠించేవారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. తెల్ల మచ్చలు, కుష్ఠరోగము, పిచ్చి మొదలగు వ్యాధుల నుండి రక్షణ కొరకై చేయబడే ప్రార్థన. అనస్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అల్లాహ్ శరణు కోరేవారు, అల్లాహ్, నేను పిచ్చి, కుష్టు, తెల్లమచ్చలు మరియు అతి చెడ్డ వ్యాధుల నుండి నీ శరణు కోరుచున్నాను. నసాయి సహీ. ముఅవ్వజాత్ ఖురాన్లోని చివరి 2 సూరాలు పఠించి ఓదితే మంటకట్లు, చేతబడులు ఏమీ చేయజాలవు. దుఆలు పఠించి ఊదుకునే సమయాన శరీరంపై చేతితో నిమురుకోవడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదాచారం. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్వస్థతతో ఉన్నప్పుడు ముఅవ్వజాత్ పఠించి తన శరీరంపై ఊదుకుంటూ చేతితో శరీరాన్ని నిమురుకునేవారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. ఎక్కడైనా బాధ ఉంటే అక్కడ చెయ్యి పెట్టి ఈ క్రింది దుఆలు పఠించాలి. ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ రజియల్లాహు అన్హు గారికి శరీరంలో బాధ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి ఇలా బోధించారు, నీకు బాధ ఉన్నచో ఎక్కడ బాధ ఉందో అక్కడ చెయ్యి పెట్టి బిస్మిల్లాహ్, అల్లాహ్ నామంతో అని 3 సార్లు పలుకు. తర్వాత 7 సార్లు ఇలా పలుకు, ఔజు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు. ఔజు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు. ఔజు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు. అల్లాహ్ తన ఔన్నత్యం మరియు శక్తి ద్వారా నా బాధలు మరియు భయాల నుండి నన్ను రక్షించాలి అని అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను. తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపినట్లే చేస్తే అల్లాహ్ నాకు స్వస్థత ప్రసాదించాడు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. దృష్టికి ప్రభావం ఉంటుంది. దృష్టి తగలడం అనేది నిజమే. దృష్టికి ప్రభావం ఉంటుంది అంటే కళ్ళు పడ్డాయి, నజర్ అంటాం కదా. దృష్టి తగలడం అనేది నిజమే. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, దృష్టి తగలటం అనేది నిజమే. విధి వ్రాతను అధిగమించే వస్తువు ఏదైనా ఉంటే అది దృష్టియే అయి ఉండేది. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. దిష్టు తగలకుండా ఉండాలంటే ఈ క్రింది హదీస్లో తెలిపిన విధంగా పఠించాలి. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇద్దరు మనుమలు
హసన్ మరియు హుసేన్లకై ఈ విధంగా ప్రార్థించేవారు. ఔజుకుమా బికలిమాతిల్లాహి తామ్మతి మిన్ కుల్లి షైతానిన్ వహామతిన్ వమిన్ కుల్లి ఐనిన్ లామతిన్. అల్లాహ్ మీ ఇద్దరిని తన సర్వ సంపూర్ణ వాక్యాల ద్వారా షైతాన్ బాధలు, దృష్టి తగిలించే కనులు వీటన్నిటి బారి నుండి రక్షించి శరణిమ్మని వేడుకొంచున్నాను. తర్వాత ఆయన ఇలా తెలిపేవారు, మీ తండ్రి వంటి వారైన ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా తన ఇద్దరు కుమారులు ఇస్మాయిల్ మరియు ఇస్హాక్కై ఇదే విధంగా ప్రార్థించేవారు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. గమనిక, ఎవరైనా స్వయముగా తనకు దిష్టి తగలకుండా ప్రార్థించుకోవాలంటే ఈ విధంగా ఔజు అనే విధంగా పఠించాలి. అస్వస్థతలో వైద్యం చేయించుకోకుండా, ఏమీ ఉదించుకోకుండా సంపూర్తిగా అల్లాహనే నమ్ముకోవటం కూడా గొప్ప పుణ్యకార్యం. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, నా మతానుచరుల్లో 70,000 మంది ఎటువంటి ప్రశ్నాటంకం లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారెవరంటే ఊహించుకోనివారు, వైద్యం చేయించుకోనివారు, అపశకున విశ్వాసం లేనివారు, ప్రతి విషయంలోనూ పూర్తిగా అల్లాహని నమ్ముకునేవారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. రోగి లేదా బాధితుడిని చూసి ఈ విధంగా పలకటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదాచారం. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించుచుండగా నేను విన్నాను, ఎవరైనా రోగిని లేదా బాధితుడిని చూసి ఈ విధంగా పఠిస్తే అదెంత పెద్ద రోగం లేదా బాధ అయినా సరే అల్లాహ్ దాని బారి నుండి ఆ పఠించే వారిని రక్షిస్తాడు. అల్హమ్దులిల్లాహిల్లజీ అతానీ మిమ్మబ్తలాక బిహి వఫజ్జలని అలా కసీరిన్ మిమ్మన్ ఖలక్ తఫ్జీలా. సర్వస్తోత్రాలు అల్లాహ్కే అంకితం. ఈ బాధితుడు పడుతున్న బాధల నుండి నన్ను అల్లాహయే రక్షించాడు. అలాగే ఇతనిపై మరియు తన అనేక సృష్టి రాశులపై నాకు ప్రత్యేక గణాధిక్యం ప్రసాదించాడు. మరణ సమీపాన ఈ క్రింది హదీసుల్లో పేర్కొన్న దువాలు పఠించాలి. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మరణ సమయాన నన్ను ఆనుకొని ఇలా పలుకుచుండగా విన్నాను, అల్లాహుమ్మ ఫిర్లీ వర్హమ్ని వాల్హిక్ని బిర్రఫీకిల్ అలా. ఓ అల్లాహ్, నన్ను క్షమింపుము, నన్ను కరుణింపుము, నాకు ఉత్తమ సహవాసం ప్రసాదించుము, అనగా నన్ను నీ సన్నిధికి పిలుచుకోము. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. మిత్రులారా, ఈ విధంగా మనము ఈ భాగం అంటే అనారోగ్యం మరియు రోగుల పరామర్శ అనే అంశాన్ని 4 భాగాలుగా మనం చేసుకున్నాము. అల్లాహు తాలా మనందరినీ ధార్మిక విద్య నేర్చుకునే, దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే, ఇంకా తీర్పు దినం నాడు సాఫల్యం పొందే మనకు భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.